హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చాను. చూద్దాం పదండి. ఆర్డర్ పెట్టాను చూడండి, ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు. చూడండి, K8 మనం స్పీకర్ అనేది పర్చేజ్ చేసినాం. ఇక్కడ చూడండి, బ్రాండింగ్ K8 వైర్లెస్ మైక్రోఫోన్ ఉన్నది. తర్వాత వచ్చేసి ఇక్కడ లైవ్ టీవీ షోస్కి, ఇంటర్నెట్ ఇంటర్వ్యూస్కి, వ్లాగ్స్ వీడియోస్కి మనకు అనేది బాగా ఉపయోగపడుతుంది. చాలా బడ్జెట్లో వచ్చిందండి, 250 రూపీస్ పడింది నాకు అంతే. తర్వాత దీన్ని ఒకసారి ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకు లైవ్ స్ట్రీమింగ్స్ వాటి గురించి వచ్చింది. లైవ్ స్ట్రీమింగ్స్, తర్వాత ఇంటర్వ్యూలో మనం కనెక్ట్ బాగా మాట్లాడాలన్నా, తర్వాత వ్లాగ్స్ చేయడానికి, మనం అనేది వ్లాగ్స్ చేయడానికి, ఎప్పుడన్నా చిన్న చిన్న ప్రోడక్ట్ కంటెంట్ మనం చూసుకోవడానికి వాయిస్ అనేది క్లారిటీ ఉండట్లేదు. వాటి కోసం అనేసి నాయిస్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. దానికోసం అనేసి మనం ఇది పెట్టాము. ఇంకోటి దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి ఈ బ్యాక్ సైడ్ ఏముందంటే ప్లగ్ అండ్ ప్లే మనం సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు 20 మీటర్ల డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది. 20 మీటర్స్ వరకు మనకు వైర్లెస్ కనెక్షన్ బాగుంటుంది. తర్వాత ప్రీసియస్ మన వాయిస్ క్లారిటీ అనేది బాగుంటుంది. తర్వాత నీట్గా వాయిస్ క్లారిటీ బాగుంటుంది. ఫస్ట్ హైలీ సెన్సిటివ్గా క్లీన్ టింబర్ మనకు వచ్చేసి ఇది కూడా నీ వాయిస్ అనేది అప్ అండ్ డౌన్ క్లారిటీగా వస్తుంది. ఎక్కడ తగ్గింది ఎక్కడ అనేది మీకు బాగా వస్తుంది. తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, మనకి ఇందులో ఒక మైక్, అలాగే రిసీవర్, అలాగే మనకు ఒకవేళ బీ టైప్ ఏదైనా యాపిల్ ఫోన్స్ అలా వాడితే కన్నా ఇందు నుంచి ఉపయోగించవచ్చు. అలాగే ప్లగ్ అండ్ ప్లే మైక్రో పనిచేస్తుంది. ఇది ప్లగ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. తర్వాత ఇందులో మనకు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సి టైప్ ఛార్జింగ్ కేబుల్ వచ్చిందండి. ఇక్కడ పెట్టుకొని వాక్సిన్ చూద్దాము. నెక్స్ట్ దీన్ని ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఈసారి వీడియోలో అంతా కనెక్ట్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మైక్ తో నేను ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. నాయిస్ అనేది తక్కువ వస్తుందో లేదో మీరు చూడండి. ఈ వాయిస్ ఇప్పుడు వచ్చేసి బయట వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి. మీకు వాయిస్ క్లారిటీ ఎలా ఉంది మీకు అనేది మీకు అర్థమవుతుంది. చూసుకోండి మైక్ ఎలా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సింపుల్గా ఉంది, యూనిక్గా ఉంది. ఇక్కడ వచ్చేసి పవర్ బటన్ బ్యాక్ సైడ్లో బాగా లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ బటన్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు వాయిస్ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూడండి. నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది. మీకు ఇదే కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరన్నా బడ్జెట్లో చాలా తక్కువ ధరకి మీరు ఒక మంచి గాడ్జెట్ అనేది
మైక్ అనేది పర్చేజ్ చేయాలనుకుంటే కనుక ఇది పర్చేజ్ చేయొచ్చు. K8 అనేసి మీకు యూట్యూబ్లో ఈ ఫ్లిప్కార్ట్లో మీకు చాలా తక్కువ ప్రైస్గా అవైలబుల్ ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి. కానీ లోయర్ బడ్జెట్లో మనకు కావాలి, మనం ఎక్కువ అఫోర్డ్ చేసుకోలేము అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో మీకు వీడియో అనేది ఏవైతే మీకు స్పీకర్స్ అనేవి మైక్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం నచ్చింది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.